ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు, ఎత్తుగడలు సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఉంటాయి. సంప్రదాయ రాజకీయాలకు అలవాటు పడినవారు అతన్ని అర్థం చేసుకోవడం కష్టం. నిన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆపసోపాలు పడడం చూసాం. 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అప్పట్లో జగన్మోహన్ రెడ్డిని తేలికగా తీసుకోవడంతో 2019 ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డారు. అబద్ధాలే పునాదిగా జగన్ రాజకీయాలుంటాయి. ఇప్పుడు తాజా ఎన్నికల్లో అపూర్వ విజయం దక్కడంతో జగన్మోహన్ రెడ్డి పనైపోయిందని చంద్రబాబు అండ్ కో సంబరపడినంతసేపు పట్లేదు. అతగాడు తనలోని మరో కోణం ప్రదర్శించడం మొదలుపెట్టారు. ఎన్నికల ఫలితాలు చూశాక తనకు హిమాలయాలకు వెళ్లిపోవాలని అనిపించిందని జగన్ వ్యాఖ్యానించడంతో నిజమే కాబోలు అని నమ్మారు. తాజా ఫలితాలు చూశాక జగన్మోహన్ రెడ్డి కోలుకుంటారని అనుకుంటున్నారా అని తెలుగుదేశం ముఖ్యుడొకరు ప్రశ్నించగా, చూస్తూ ఉండండి మీకే తెలుస్తుంది అని నేను బదులిచ్చాను. 2014 ఎన్నికల తర్వాత తానే ముఖ్యమంత్రినని బలంగా నమ్మిన జగన్మోహన్ రెడ్డి ఆ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా బెదరలేదు. అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అప్పట్లో అతన్ని అర్థం చేసుకోలేకపోయిన చంద్రబాబు అండ్ కో తేలికగా తీసుకున్నారు. ఆ తర్వాత గాని జగన్మోహన్ రెడ్డి అనే రాజకీయ భూతం తమనే కాదు రాష్ట్రాన్ని కూడా వెంటాడుతూనే ఉంటుందని ఊహించలేకపోయారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటిందో లేదో రాష్ట్రంలో అరాచకం ప్రబలిందని, రాష్ట్రపతి పాలన విధించాలని ఢిల్లీ వెళ్లి గగ్గోలు పెట్టడం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమైంది. దాదాపు 57% ఓట్లు, 93% సీట్లు వచ్చిన ప్రభుత్వాన్ని నెల రోజులకే రద్దు చేయాలని కోరడం దేశ చరిత్రలోనే ఇదే ప్రథమం కావచ్చు. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత. ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే 2 లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. క్రిమినాలజీలో ఆరితేరిన జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు విలక్షణంగానే ఉంటాయి. గతంలో ఫ్యాక్షనిస్టులు తమ ప్రత్యర్థులకు స్పాట్ పెట్టాలనుకున్నప్పుడు సాకు కోసం, ఎలిబి కోసం ఏదో ఒక ఆసుపత్రిలో చికిత్స పేరిట చేరిపోయేవారు. ఆ తర్వాత ఎవరో ఒకరు హత్యకు గురయ్యేవారు. ఇప్పుడు ఈ ఆధునిక పాలెగాడైన జగన్మోహన్ రెడ్డి తనపై గతంలోనే నమోదైన కేసులతో పాటు ఇకపై నమోదయ్యే కేసుల నుంచి రక్షణ కోసం ఢిల్లీ స్థాయిలో ధర్నా పేరిట స్కెచ్ వేసుకున్నారు. ఈ నేపథ్యంలో అతగాడు అలవోకగా అబద్ధాలు ప్రచారం చేస్తుంటాడు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 30 మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన డిఎస్పీలకు ప్రమోషన్ ఇచ్చి కుల పక్షపాతానికి పాల్పడ్డారని ప్రచారం చేశారు. సదరు అబద్ధం ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో 2019 ఎన్నికలు కమ్మ వ్యతిరేక ప్రాతిపదికన జరిగాయి. ఇప్పుడు ఢిల్లీ వేదికగా నెల రోజుల చంద్రబాబు పాలనలో 36 మంది హత్యకు గురయ్యారని అలవోకగా అబద్ధాలు చెప్పారు. క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియని ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు చేసేవారు గాని, మీడియా ప్రతినిధులు గాని ఇందులో నిజాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయరు కదా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవారు ఇలాంటి అబద్ధాలు చెప్పకపోయినా నోరు విప్పితే చాలు కేసులు పెట్టడం చూసాం. నిజాలు ప్రచురించిన పత్రికలపై సిఐడి ద్వారా కేసులు పెట్టించారు. ఇప్పుడు నెల రోజుల్లో 36 మంది హత్యకు గురయ్యారని, 100 మందిపై హత్యాయత్నం జరిగిందని జగన్మోహన్ రెడ్డి అదురు బెదురు లేకుండా అబద్ధాలు చెప్తున్నారు. ఈ అబద్ధాలపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ కో శుక్రవారం నాడు శాసనసభలో బదులిస్తూ ఇదే నిజమైతే ఎఫ్ఐఆర్లు బయట పెట్టాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ హత్యలు మాత్రమే కాదు, వ్యక్తిగత కక్షలతో కూడిన హత్యలను కూడా కలుపుకున్నా 36 హత్యలే జరగలేదు. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి వేసిన బాటలో
చంద్రబాబు ప్రభుత్వం కూడా కేసులు పెట్టవచ్చు కదా. చంద్రబాబులో అంత తెంపరితనం ఉండదన్న నమ్మకం జగన్మోహన్ రెడ్డిలో ఉన్నట్టుంది. అందుకే వినుకొండలో ఇద్దరు రౌడీల మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారితీయగా దాన్ని బూచీగా చూపి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వరకు వెళ్లారు.